ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దైవజనుడైన పౌలు రాసిన 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగానే. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక శ్రేష్టమైన మాట రాస్తూ, వారితో హెచ్చరికతో అని చెప్పొచ్చు, లేక క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలి అని ఆశతో అనుకోవచ్చు. వారి హృదయములో ఉన్నవి వారికి తెలియనట్లుగా ఒక హెచ్చరికతో కూడిన మాట అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ కొరింథీ సంఘస్థులతో దైవజనుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. కొరింథీ సంఘస్థులారా, నేను ఒక తండ్రిగా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు నా పిల్లలని నేను మీతో చెబుతున్నాను. చూడండి, ఒక దైవ సేవకుడు తండ్రి స్థానములో నిలిచి, ఆ దైవ సేవకుడు తండ్రి స్థానములో నిలిచి పిల్లలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు. ఎందుకని ఒక తండ్రి పిల్లలతో చెబుతాడు? ఎగ్జాంపుల్ మీతో చెప్తాను, వినండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. కన్న తండ్రి ఏం చేస్తాడు? పిలిచి, అంటే బాధ్యత కలిగిన తండ్రి అయితేనే పిల్లలకు హెచ్చరిక చేస్తాడు. ఏదో కన్నాను, ఏదో సంపాదించి పెడుతున్నారు, తింటున్నారు, పెరుగుతున్నారు అనే తండ్రి కాదు, తండ్రే కాదు. తండ్రి అనేవాడు బిడ్డలను కాపాడుకుంటాడు, బిడ్డలకు హెచ్చరిక చేస్తారు, బిడ్డలకు నడవవలసిన మార్గాన్ని బోధిస్తాడు. మన కోణంలో చెప్తున్నాను, ఇంట్లో ఉన్న బిడ్డలను తండ్రి చూచి ఒకవేళ వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, వాడు కుటుంబానికి అవమానము తీసుకొని వచ్చే పరిస్థితిలో ఉన్నాడనుకోండి, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఏంటండి, ఏంటి తండ్రులు చెప్పరేంటి? ఏం చేస్తారు? అరే బాబు బల్లె చేసి వచ్చావురా అని పూలదండ వేస్తాడా ఏంటి? వేయడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? రే, నీవు ఏది చేసినా నాకు అవమానం కలుగుతుంది, నీవు ఏది తీసుకొని వచ్చి పెట్టినా నేను తల దించుకోవాలి. నాకు సమాజంలో కొంచెం విలువ ఉందిరా, సమాజంలో నాకు కొంచెం ఘనత ఉందిరా, సమాజంలో నేను వెళితే అందరూ నాకు విలువనిస్తారు, దానిని ఎందుకు పాడు చేస్తావు అని తండ్రి ఏం చేస్తాడు? బిడ్డకి బుద్ధి మాటలు చెబుతాడు. ఎందుకని? తన రక్తము పంచుకొని పుట్టారు గనుక తండ్రి బాధ్యత కలిగిన వాడై అతనితో చెబుతాడు, పిల్లలతో మాట్లాడుతాడు. అట్లాగే ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడి వారి ప్రవర్తన చేసినట్లుగా దైవజనుడైన పౌలు కూడా అంటారు, సంగమా మీరందరెవరు? వాక్యము చేత నేను మిమ్మల్ని కన్నాను. పౌలు అంటాడు కదండి, నేను ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నా. దేని చేత? వాక్యమనే దాని చేత నేను మిమ్మల్ని ప్రసవ వేదన పడి కన్నాను, వాక్యము చేత. కనుక మీరందరూ ఎవరు? ఏంటండి? నా పిల్లలు. నేను చెప్పే మాట మీరు వింటారని, నేను చెప్పే మాట మీరు జాగరూకులై విని ఆ మార్గంలో వెళుతారని ఒక తండ్రిగా నేను మీకు బోధిస్తున్నాను అని ఆ సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకొని
ఆ సంఘముతో మాట్లాడటం ప్రారంభించాడండి. సంఘమా, మనము లోకస్తులము కాదు, మనము నామకార్థపు అనుభవాలలో నిలిచి ఉండిన వారము కాదు. మనం ఎవరు అంటే క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన వారిమి. మహిమ కలిగిన దేవుని ఎదుట ఒకరోజు మనం నిలబడే వారిమి. గనుక మన హృదయములో ఉండవలసినది, మనము చేసేవి అయినా, విన్నవి అయినా, మనము చూస్తున్నవి అయినా, మనము నడుస్తున్న మార్గాలైనా దేవునికి వ్యతిరేకమైనవిగా ఉండకూడదు. కనుక నా మాట విని ఒకవేళ విగ్రహాలతో మీరు పొత్తు పెట్టుకున్నారేమో, ఒకవేళ లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతున్నారేమో, ఇకనైనా మీరు జాగరూకులై జాగ్రత్త పడు. ఎందుకంటే మీరెవరు? ఏంటి? మీరందరూ ఎవరు? పౌలు అంటున్నాడు, మీరందరూ ఎవరు? దేవునికి ఆలయమై ఉన్నారు. ఆ ఆలయములో పరిశుద్ధుడు నివసించాలి. మీ హృదయం అనే ఆలయములో పవిత్రుడైన దేవుడు నివసించాలి. పవిత్రుడైన దేవుడు నివసిస్తున్నాడా, లేకపోతే విగ్రహాలు నివసిస్తున్నాయా? గనుక మీరు జాగరూకులై జాగ్రత్త పడి నేను చెప్పేది వింటారని చెబుతున్నాను అని ఆ సంఘముతో ఆ మాట చెబుతూ ఒక మాట అంటున్నాడు. మీరెవరు? దేవునికి ఆలయం, ఒక గుడారము మీరు. అంటే ఆయన నీ గుడారములో నివసించాలనుకున్నాడు. మరి నివసించాలి అనుకున్న దేవునికి నీ హృదయం అనే ఆలయమును అప్పగిస్తున్నావా, లేకపోతే లోక సంబంధమైన వాటికి అప్పగిస్తున్నావా అంటున్నాడు. గనుక ఇప్పటి వరకు అలా ఉన్నారేమో. ఆ ఆలయములో దేవుడు లేక, ఆ ఆలయంలో దేవుడు సంచరించక, ఆ ఆలయంలో దేవుడు నివాసము చేయక, ఒకవేళ ఇప్పటి వరకు ఏది తెచ్చి పెట్టుకున్నారో తెలియదు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ హృదయములో ఉన్నవన్నిటిని తీసి, మీ హృదయములో ఉన్న వాటన్నిటిని ప్రక్కన పెట్టి, ఇప్పుడు మీరు ఏమవ్వాలి? దేవునికి. అందుకే సమూయేలు కూడా అంటాడు కదండి, సమూయేలు కూడా అంటారు ఇశ్రాయేలీలతో, ఓ ఇశ్రాయేల్ వారులారా, మీరు అస్తారోతు దేవతలను, అన్య దేవతలను మీ హృదయముల్లో నుండి తీసివేసి, మీ హృదయము యెహోవా తట్టు తిరిగిన ఎడల ఆయన మీతో నివాసం చేస్తాడు, ఆయన మీ హృదయంలో అడుగు పెడతాడు. అంటే వారు ఏం చేశారు? హృదయములో ఉన్న అస్తారోతు దేవతలను, అన్య దేవతలను తీసి ప్రక్కన పెట్టి వారు దేవుని వైపు తిరిగారంటండి. వాక్యం అంటుంది, ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరిగారో దేవుడు వారి హృదయములో నిలిచిపోయాడు. అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. పౌలు కూడా అదే అంటున్నాడు. ఇప్పటి వరకు ఏమి ఉన్నాయో, ఇప్పటి వరకు ఏమి నివసిస్తున్నాయో, ఇప్పటి వరకు మీ హృదయములో ఏమి సంచరిస్తున్నాయో వాటిని తీసి ప్రక్కన పెట్టి మీ హృదయాన్ని దేవునికి ఆలయముగా చేస్తే ఆయన మీతో చెబుతున్నాడు. పౌలు అంటున్నాడు వారితో, మీ హృదయాన్ని ఆలయముగా మారుస్తే ఇప్పుడు దేవుడు మీతో చెబుతాడు అన్నారు. వారి హృదయం అంతటిని ఏం చేశారు? దేవునికి ఆలయముగా మార్చేశాడు. ఇప్పుడు వారి హృదయాన్ని చూచిన దేవాతి దేవుడు ఇప్పుడు వారితో ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. నా కొరకు నియమించబడిన సంఘమా, నా ఎదుట నిలబడాలని, నా ముఖ దర్శనము చేయాలని, నా కొరకు ఈ లోకములో నడుమును బిగించుకొని, నడుమును కట్టుకొని, లోక సంబంధమైన వాటిని వద్దనుకొని హృదయమును పవిత్రపరుచుకున్న పరిశుద్ధమైన వ్యక్తులారా, సంఘమా, ఇదిగో మీ హృదయమును పరిశుద్ధపరుచుకున్నారు కనుక నేను మీతో మాటిస్తున్నానని వారితో అంటున్నాడు. నేను వారిలో నివసించి నేను వారిలో సంచరించబోతూ ఉన్నాను. నేను వారిలో సంచరించబోతూ ఉన్నాను. నేను వారిలో సంచరించబోతూ ఉన్నాను. ఇంతకాలము నేను వారిలో సంచరించలేదు.
దేవాతి దేవుడు అంటున్నాడండి వారితో, నేను ఇంతకాలం మీలో నివసించాలనుకున్నాను, మీలో నివసించి మీలో సంచరించాలనుకున్నాను. కానీ మీ అవిధేయతను బట్టి, మీ అపవిత్రతను బట్టి నేను మీలో సంచరించలేకపోయాను. ఇక మీదట నేను మీలోనే, ఎవరిలో ఈ ఆరాధనలో మరొకసారి చెప్తాను వినండి. ఈ జులై నెల 2వ ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన వారితో చెప్తున్నాను, నేను మీలో నివసించి ఈ దినము నుండి నా ప్రభువు మీతోనే సంచరించబోతూ ఉన్నాడు, మీతోనే సంచరించబోతూ ఉన్నారు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సంచరించబోతూ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడ సంచరించబోతూ ఉన్నారు. ఆయన మీతో మాట ఇస్తూ ఉన్నారు, ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువు అయిన యేసు మీతో సంచరించునుగాక, మీలో ఆయన సంచరించి మీకు ఎలాంటి అవంతరాలు, ఆటంకాలు మీ ఎదుట నిలబడకుండా వాటన్నిటి నా ప్రభు మిమ్మల్ని దాటించేటట్లుగా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీరు ఇలా చేశారు, ఇలా ఉండండి, అలాగ మీరు బ్రతికితే దేవుడు మీలో నివసించి ఏం చేస్తాడైనా సంచరిస్తాడు. పోయిన వారం నేను మీతో చెప్పా, ఆయన మనలో నివసించి మన చెయ్యి పట్టుకుంటాడు. 2, ఆయన మనలో నివసించి, ఆయన మనలో నివసించి మనల్ని ఏం చేస్తాడు, నలపబడిన మనల్ని ఏం చేస్తాడు, ఉజ్జీవపరుస్తాడు. మరొక కోణంలో చెప్తున్నాం, ఆయన మనలో నివసించి చెయ్యి పట్టుకున్నాడు, ఉజ్జీవపరిచాడు. ఇప్పుడు ఆయన మనలో ఎలా ఉండాలనుకున్నాడంటే, మనలో సంచరించాలనుకున్న నివసించే దేవుడు ఇప్పుడు మనతో కూడా సంచరించాలనుకున్నాడు. మనతో నివసించే దేవుడు అట్లాగే నివసిస్తాను అంటలేదు. మీరు ఎక్కడికి వెళుతున్నా మీ చుట్టుప్రక్కల నేనేం చేస్తాను ఏంటండి, మీ చుట్టుప్రక్కల నేను సంచరిస్తాను అన్నాడు కదా. ఓకే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను వారిలో నివసించి సంచరించేదను అన్నాడు కదా. ఆయన ఎందుకు సంచరించాలనుకున్నాడు మనలో? ఒక క్వశ్చన్ మార్క్. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు గట్టిగాక. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును ఆయన నీ కుటుంబము చుట్టూ, ఆయన నీ వ్యక్తిగత జీవితము చుట్టూ, ఆయన నీ సంఘములో సంచరించబోతూ ఉన్నారు. ఏ గట్టిగా కొట్టు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెబుతాను. దైవ సేవకుడైన మోషే ఇశ్రాయేలులతో రెండోసారి ఉపదేశం చేస్తున్నాడు. మొదటిసారి ఉపదేశం అయిపోయింది, మరల రెండవసారి ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. రెండవసారి ఉపదేశం చేస్తూ ఆ ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఇదిగో ఆయన మిమ్మల్ని విడిపించుటకు. 2 ఏం మాట్లాడండి, ఆయన మిమ్మల్ని విడిపించుటకు, ఆయన మీ శత్రువులను మీ చేతికి అప్పగించుటకు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఏం మాట్లాడండి. మీరు ఎక్కడ పట్టబడ్డారో, మీరు ఎక్కడ శత్రువుల చేతిలో చెక్కబడిపోయారో అక్కడ సంచరిస్తున్నాడట. అయ్యా, ఎందుకు ఇక్కడ సంచరిస్తున్నావు? ఎందుకు ఇక్కడ నీవు మా మధ్యలోనికి దిగవచ్చావు అని మనము ఆయన అడిగామనుకో, ఆయన ఒకటే అంటారు, ఒరే బాబు,
మీరు శత్రువుల చేతిలో ఏమైపోయారు? చెక్కబడిపోయారు. శత్రువు మిమ్మల్ని కట్టి పడవేశాడు. మీరు బయటికి రాలేక, మీరు బయట నిలబడలేక, తల ఎత్తుకొని బ్రతకలేక బంధించబడిన స్థితిలో మీరు నిలిచిపోయారా? ఇప్పుడు నేను అనుకున్న ఆలోచన ఏంటంటే, ఆ చోట నుంచి నేను మిమ్మల్ని విడిపించాలంటే నేనేం చేయాలి? నేను మీ మధ్యలో సంచరించాలి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆయన పరమును విడిచి వారి మధ్యలోనికి దిగి వచ్చాడా లేదా? దిగి వచ్చాడు. దిగి వచ్చి వారందరి మధ్యలో సంచరిస్తున్నాడంట అండి. నాకు వచ్చిన ఒక డౌట్. ఏం డౌట్ అంటే, వచ్చి కట్టబడిన వారి కట్లు తెంపేసి వెళ్ళిపోవచ్చుగా. ఏం మాట్లాడారేంటండి? ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వచ్చింది దేవదూత, కట్లను తెంపేసింది, బయటికి తీసుకుని వచ్చింది. పౌలు శీల ఆ చెరసాల్లో వేయబడినప్పుడు వారు పాటలు పాడుతుండగానే అప్పటికప్పుడే సంఖ్యలు ఊడిపడ్డాయి, చెరసాల పునాదులు కదిలాయి, అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, వారు బయటికి వచ్చేశారు. మరి అలా చేయొచ్చు కదా. బంధించబడ్డారు అంటున్నాడు, శత్రువుల చేతిలో చెక్కబడ్డారు అంటున్నారు. వచ్చి ఒకసారి శత్రువులను ప్రక్కన పడేసి వాడిని బయటికి తీసుకుని రావచ్చుగా. చేశాడు? అలా చేయలా. వచ్చి ఏం చేశాడంటే, వారి మధ్యలోనికి దిగి వచ్చి వారి చుట్టూ సంచరిస్తున్నారు. వీళ్ళు ఎందుకు చెక్కబడ్డారు? వీరు చెక్కబడడానికి ప్రబలమైన కారణం ఏంటి? వీరిని ఎలా విడిపిస్తే వీరికి ఎలా మేలు కలుగుతుంది? ఈ చోటు నుంచి వీరు ఎలా బయటికి తీసుకుని వెళ్తే మరలా వీరు ఈ చోటకు వచ్చి చెక్కబడకుండా ఎలా ఉంటారు అని అన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు? సంచరించి, పరీక్షించి, పరిశోధించి ఆడ పరిశీలన చేస్తున్నాడు. నా ప్రజలైన వారు ఎలా బయటికి రావాలి, మరలా నా ప్రజలైన వారు ఈ బంధకాల మధ్యలోకి వెళ్ళకుండా నేను ఏం చేయాలి అని ఆయన ఆ పాలెమంతా సంచరిస్తున్నాడంటండి. ఆ పాలెములోనికి ఎలా శత్రువు వచ్చాడో, ఈ శత్రువు ఈ పాలెంలోనికి ఎలా రాకుండా నేను దాన్ని అడ్డుగా నిలబడాలో అని పాలెమంతా సంచరిస్తున్నాడట. ఒక్క చోట కాదు, ఒక చోట సంచరించట్లేదు ఆయన, పాలెమంతా సంచరిస్తున్నాడంట. సంచరించి ఆయన వారిని ఎలా విడిపించాలి అనుకున్నాడో అలా ఒక్కొక్కటి విడిపించడం ప్రారంభించాడు. ఈ మాటను మోషే చెప్తున్నాడు వాళ్ళతో. చూడండి, ఆయన మన మధ్యలో నివసించాలనుకున్నాడు, నివసించాడు. ఇప్పుడు నివసించిన వాడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? మనతోనే ఉండాలనుకోవట్లేదు ఆయన. మన సరిహద్దుల మొత్తం, మన పాలెము మొత్తం ఆయన సంచారము చేయబోతూ ఉన్నాడు. ఎందుకు సంచరించబోతూ ఉన్నాడంటే, ఏ శత్రువు మన ఎదుట నిలబడకుండా, ఏ శత్రువు మన మీదికి రాకుండా, ఏ శత్రువు మనల్ని బంధించి పడవేయకుండా ఆయన పాలెమంతా సంచరించి ఎక్కడ కట్టబడ్డావో, ఎక్కడ పట్టబడ్డావో, ఎక్కడ నిలిచిపోయావో ఆ చోట నుండి మన దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే విడిపించబోతున్నారు అని వారితో చక్కగా చెప్పాడండి. నిజమే, దేవాతి దేవుడు వారిని అందరినీ విడిపించి ఒక శ్రేష్టమైన చోటికి వారిని నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. ఈ ఆరాధనలో నేను కూడా మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జనవరి 1వ తేదీ నుండి ఈ జూలై 14వ తేదీ వరకు ఒకవేళ నీవు ఎక్కడ కట్టబడిపోయావో, ఎవడు నిన్ను బంధించాడో, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడి బయటికి రాలేక అనుకుంటున్నావు, పోయిన ఆదివారం దేవుడు నాతో చెప్పాడు, నాతోనే సంచరిస్తున్నాడు, నాలోనే నివసిస్తున్నాడని భ్రమలో బ్రతుకుతున్నావు. కానీ ఎవడో నిన్ను కట్టి పడవేశాడు. అది ఎవడైనా కావచ్చండి, ఎవడైనా కావచ్చు. ఆత్మ సంబంధమైన జీవితం ఎదగకుండా ఎవడు మిమ్మల్ని కట్టి పడవేశాడు, ఆత్మీయతలో మీరు ముందుకు వెళ్ళకుండా ఏది నిన్ను అడ్డుగా నిలబడిపోయి అట్లాగే గొప్పగా కూల్చిపడవేసిందో ఏదైనా కావచ్చు. మీకు తెలుసు కదా, మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. నువ్వు అక్కడ కట్టబడ్డావు, అక్కడ పట్టబడ్డావు, ఇక్కడ నిలిచిపోయావు, నీ బ్రతుకును మార్చుకొని నేను చెప్పనక్కర్లేదండి. ఎవడు నిన్ను కట్టి పడవేశాడో, ఎవడు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాడో,
అది కట్టుకున్న భార్య కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, కడుపున పుట్టిన కన్న బిడ్డలు కావచ్చు, లేకపోతే లోక సంబంధమైన వ్యక్తులు కావచ్చు, నా అనుకునే నీ రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు అండి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కావచ్చు. ఎవడు నేను క్రీస్తు యేసు ఎదుటికి రాకుండా కట్టి పడవేశాడో నాకు తెలియదండి. ఒకసారి ఆలోచించండి. కట్టబడిపోయినందువలన కదా, శత్రువు నేను పట్టుకున్నందువలనే కదా నీ హృదయంలో ప్రశాంతత కరువైపోయింది. శత్రువు చేత కట్టబడిపోయినందువలనే కదా నీ హృదయంలో ఆనందం కరువైపోయి అల్లాడిపోతూ ఉన్నావు. కారణం ఏంటండి? పైకి మాత్రం అబ్బో చర్చికి రాగానే మొహంలో కలకలలాడిపోతుంది. ఏంటి మొహం కలకలలాడిపోతుంది? ఎక్కడి లేని కళ చర్చికి వస్తూనే వస్తుంది. మళ్ళీ ఇంటికి వెళితే ఏంటండి? నటన జీవితం. చర్చిలో అందరికీ ఆనందకరంగా ఉన్నానని కనపడన బ్రతుకుతున్నావు. మరి నీ అంతరంగం ఎవడో కట్టి పడవేశాడు. ఎవడో నీ అంతరంగాన్ని పట్టుకున్నాడు. బయటికి రావాలనుకుంటున్నావు కానీ రాలేకపోతున్నావే. ఒక మాట చెప్పనా? ఎక్కడ కూరుకుపోయావంటే ఏ ఊబి? జిగటగల దొంగ ఊబి. ఆ జిగటగల దొంగ ఊబిలో కూరుకొని పోయి బయటికి రాలేక అట్టగా రావాలనుకుంటున్నాను కానీ అన్నయ్య అమ్మా ఎందుకు రాలేకపోతున్నా? ఊబి ఎనికి లాగేస్తుందన్నయ్య. ఎక్కడికి రావాలనుకుంటున్నాను కానీ ఊబి నన్ను వెనకకి లాగేస్తుందన్నయ్య, నా వల్ల కావట్లేదు అనే వ్యక్తులు లేరంటారు ఇక్కడ. ఏదైతే లేండి, ఏదైతే ఇంచుమించుగా 6 మాసాలు మీరు ఎక్కడ కట్టబడ్డారో, ఎక్కడ పట్టబడ్డారో, ఈ 7వ మాసం 2వ ఆదివారపు ఆరాధనలో నా ప్రభు మీ అందరితో మాట ఇస్తూ ఉన్నాడు. ఇదిగో 6 మాసాలు కట్టబడి బయటికి రాలేక శత్రువుల చేతిలో చిక్కబడిపోయి ఒకవేళ నలపబడుతున్నావేమో, ఇక మీదట ఈ 7వ మాసములో శత్రువుల చేత మీరు చెక్కబడకుండా కట్టబడిన మిమ్మల్ందరినీ నా ప్రభు విడిపించుటకు ఈ 7వ మాసం ఈ 14వ తేదీ మీ మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు. ఇక మీకు విడుదల కలగబోతూ ఉంది. విడిపించబోతూ ఉన్నాడు. విడిపించగలిగిన దేవుడు నీలో ఆయన సంచరించబోతూ ఉన్నాడు. అదిగో ఇప్పుడే విడుదల కలగబోతూ ఉంది. విడిపించగలిగిన దేవుడు సంచరించునుగాక. నిన్ను విడిపించి ఏ శత్రువుల చేత చిక్కబడిపోయావో ఆ శత్రువులను నీ చేతులకు నా దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. ఎవడు నిన్ను కట్టి పడవేశాడు ఆ శత్రువుని నీ పాదముల కింద నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఆ శత్రువు మీద నీకు జయము కలగబోతూ ఉంది. ఆ శత్రువు మీద నీకు ఘనత కలగబోతూ ఉంది. ఆ శత్రువుని నా దేవుడు నీ పాదముల కింద అణచివేయబోతూ ఉన్నాడు. అందుకని ఆయన నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఈ దినము నుండి నేను మీలో నివసించటము కాదు, నేను మీలో కూడా సంచరించబోతూ ఉన్నాను. సంచరించేది ఎందుకంటే మిమ్మల్ని విడిపించుటకు, మీ శత్రువులు మీకు అప్పగించుటకు. ఈ దినము నుండి నా ప్రభు నీ కుటుంబంలో సంచరించబోతూ ఉన్నాడు. నీ పిల్లల మధ్య సంచరించబోతూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో సంచరించబోతూ ఉన్నాడు. ఈ సంఘములో ఆయన సంచరించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏ శత్రువు నిన్ను బంధించకుండా నా దేవుడు శత్రువు ఆలోచన అంతటి అణచివేయబోతూ ఉన్నాడు. అందుకని ఆయన నీతో మాట ఇస్తున్నాడు, నేనే నీలో నివసించబోతూ ఉన్నాను. నివసించిన నేనే
మీ మధ్య సంచరించబోతూ ఉన్నాను. సంచరించిన నేనే మిమ్మల్ని నేను విడిపించబోతూ ఉన్నాను. మీ శత్రువులందరినీ మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఇక మీ శత్రువుల మీద మీరు జయము పట్టుకొని సాగి వెళ్ళబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే మోషే ప్రజలతో అంటారు, మిమ్మల్ని విడిపించేదానికి, శత్రువులను మీ చేతులకు అప్పగించేదానికి దేవుడు మీ మధ్యలో ఇప్పుడు ఎందుకు సంచరించాలనుకున్నాడు ఆయన అంటే, మనల్ని విడిపించి మన శత్రువులను మన చేతికి అప్పగించి ఇప్పుడు శత్రువుల మీద జయము ఇచ్చుటకు ఆయన మన మధ్యలో. ఓ మాట మీతో చెప్తాను టూకిగానే. ఒకరోజు నాయకుడైన యెహోషువ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పటి వరకు యుద్ధం బాగానే సాగింది, దానికి ముందు ఒక చిన్న మాట చెప్తాను. శత్రువులు వచ్చారు అనే మాటను విని ఇతను దేవుని యొద్దకు వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి నువ్వు చెప్తేనే నేను వెళ్తా, నువ్వు చెప్పకపోతే నేను అడుగు ముందుకు వేయనయ్యా, మరి నీ ఆలోచన ఏది ఇస్తావో అది తీసుకుని వెళ్తాను అన్నాడు. అంతలో దేవుడు కూడా అన్నాడు, యెహోషువ, నువ్వెందుకు కంగారు పడుతావు నాయనా, భయపడవద్దు. నీ ఎదుట నిలబడిన శత్రువులను చూసి భయపడవద్దు. అమ్మో, నన్ను పట్టేస్తారేమో, నన్ను తీసుకుని వెళ్ళి చంపేస్తారేమో, ఈ ప్రజలందరినీ నాశనం చేస్తారేమో అని నువ్వేం కంగారు పడవద్దురా బాబు, నేను చెప్తున్నాను విను అని అతనితో ఒక మాట అన్నాడు. భయపడవద్దు, ఎందుకంటే నీ ఎదుట నిలబడి నేను భయపెడుతున్న శత్రువులందరినీ వారి చేతిలో నువ్వు చిక్కబడకుండా నేను విడిపిస్తా. విడిపించడమే కాదు, వారిని అందరినీ నీ చేతులకు అప్పగిస్తానన్నాడు. ఈ యెహోషువ ఇక ప్రార్థన ముగించుకొని తిన్నగా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడండి. హోరావోరిగా జరుగుతుంది యుద్ధం. అమ్మో, హోరావోరిగా జరుగుతుంది. కొందరేమో ఈ ఇశ్రాయేలు ఎదుట, యెహోషువ ఎదుట నిలబడలేక పారిపోయారు. అన్నట్టున్నాడు, అయ్యా కొందరిని నేను చంపానయ్యా, అదిగో కొందరు పారిపోతున్నారు చూడు అంటే దేవుడు అన్నాడు, నువ్వెందుకు కంగారు పడతావు? కాదయ్యా, నాకేమని మాట ఇచ్చావు నువ్వు చెప్పండి, అడిగినప్పుడు చెప్పండి. నువ్వు నాకు ప్రార్థనలో ఏమని మాట ఇచ్చావు? నా శత్రువులను నా చేతులకు అప్పగిస్తానన్నావు కదా, మరి ఆడి పారిపోతున్నా చూడు. పిచ్చాడా, మాట ఇస్తే నేను మాట, నువ్వన్న మాట తప్పుతావేమో కానీ నేను మాట తప్పని మాట నీకు ఇస్తున్నా వినో అన్నాడు. అంతేనండి, యెహోషువ కత్తి చేత చంపిన వారి కంటే ఆకాశముడు వడగల చేత చంపబడిన వారు ఎక్కువ అంటండి. అంటే యెహోషువ పక్షం ఇప్పుడు ఎవరు యుద్ధం చేశారు? దేవుడే. అప్పగిస్తాను, చంపేయటం ప్రారంభించాడు. యుద్ధం జరుగుతూ ఉంది. మళ్ళా ఒకటి అడిగాడు, అయ్యా ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోతే మళ్ళీ రేపు చేయాల్సి వస్తుంది, రేపటి వరకు నేను ఎక్కడ ఆగుతాను, నా వల్ల కాదు, ఏం చేస్తాను నాకు సంబంధం లేదు. అదిగో ఆ నాపు. ఎవరిని యెహోషువ దేవుని సొమ్ములు అడిగాడు. ఆ నాపు. ఒరే తెక్కలోడా, నా దగ్గరకు వచ్చి ఆపు అనకపోతే ఆడి దగ్గరే ఆగరా రే అంటే ఆడు ఆగడా, సూర్యుడు ఆగడా అన్నాడు. నిజమేనంటావా అని యేసునామములో అడుగుచున్నావు అంత నామేనని బయటకు వచ్చి, ఏ సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగన్నాడు. అప్పటి వరకు మండుతో ప్రకాశిస్తున్న సూర్యుడు కన్నెర చేశాడు. రే పుట్టడా, రే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు రే, నేను ఎవరిని? సూర్యగోళాన్ని. నేను దలుసుకున్నందుకు అందరినీ కాల్చి పడవేస్తా. సాలే ఆ నోర్మే, ఆగమన్నాగు అన్నాడు. పాపం నీతో నాకెందుకు గొడవ, నన్ను సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్తానన్నాడు. ఎవరు? సూర్యుడు. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి, ఏవయ్యా ఆడేవుడో ఇంతున్నాడు, ఎంతున్నాడు ఆడు నా ముందు, వాడు నా వైపు ఏలు చూపించి గిబియోను లాగు అంటున్నాడు, ఏం చేయమంటావు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు
యేసు ప్రభు అన్నాడు, ఆడు ఏది చెబితే అది చెయ్యి. నోరు మూసుకొని కూర్చో. వాడు గీత గీసాడా, గీతలోనే కూర్చో. దాటావా అన్నాడు. ఇంకెందుకు దాడుతానయ్యా, ఆడి మాట వినకపోయి నీ మాట ఎందుకైనాను ఏంటా ఏంటి మళ్ళీ చెప్పు. లేదు ఆడి మాట కూడా వింటా. ఎవరు? సూర్యుడు. ఇంకంతే వచ్చి గీతలో కూర్చుంది ఆ అమ్మ. పాపం నాకు వచ్చిన ఆలోచనలేండి. యెహోషువ అడగకపోయింటాడా, ఏ సూర్యుడా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? లేదులేండి ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్ళానండి. ఏం చెప్పాడు? నువ్వు ఏది చెప్తే మరి అందుకే కదా సవాల్ చేసింది నీతో. ఆయన చెప్పకపోతే నీతో నేను సవాల్ ఎందుకు చేస్తాను? ఏదో తెలియక జరిగిపోయిందయ్యా. ఎక్కడ ఆగమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎక్కడ ఆగమంటావు? గిబియోను లాగు. ఎప్పటిదాకా? నేను చెప్పేంతవరకు ఆగన్నాడు. ఇంకంతే గిర్రు గీసుడు గీత నిలబడిపోయాడు. ఎవరు? ఈయనేమో ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఎవరు? సూర్యుడేమో ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, చంద్రుడేమో ఇంట్లోంచి బయటికి రావాలనుకున్నాడు. మళ్ళీ చూశాడు. ఎవరినే? పాపం ఆ అమ్మ అప్పుడే తలుపు తీసింది. ఏ అమ్మ? చంద్రమ్మ. చంద్రుడు అప్పుడే తలుపు తీశాడు బయటికి రావాలని. మరి సూర్యుడు పోతే చంద్రుడు రావాల్సిందే కదా. అప్పుడే తలుపు తీశాడు. పాపం యోసేపు చూసి, ఏంటి తెక్కమొహమా, ఏంటి ఎక్కడికి వస్తున్నావు? నోరు ముయ్, నువ్వు పొలం చోటాగు. దాటావా? ఇంకెందుకు దాడుతున్నాయ్యా, సూర్యుడు కోటింగ్ అయిపోయింది విన్నాగా నేను. ఎవరు? పాపం యేసు ప్రభు సూర్యుడితో మాట్లాడుతుంటే చంద్రుడు విన్నాడు. మనం దేవుడు ఎన్నిసార్లు చెప్పినా మనం ఏడ వింటాం? వాటికి ఏమన్నా మాట వచ్చా? ఏడిగా చంద్రుడు ఎప్పుడన్నా మాట్లాడిన చూశారా? మరి ఆ చంద్రుడే మాట వింటున్నాడు. మనకు మాటలు వచ్చిన మనమే ఎన్నిసార్లు చెప్పు నేను ఇంతే అంటాం. అతను చంద్రుడు అనలా. సరే ఏం చేయమంటావు? పలానా చోట ఆగు. ఆగుతా. ఎప్పటి వరకు? సూర్యుడు కదిలేంత వరకు నువ్వు కదలకూడదు. అంతే. సూర్యుడు ఇంటికి పోయేంత నువ్వు బయటికి రాకూడదు. నోరు మీ అన్నాడు. అంతేనండి, అన్నీ నిలిచిపోయాయి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి, చక్కని శ్రేష్టమైన మాట రాశారు. దేవుడట వారి శత్రువులందరినీ, ఎవరి శత్రువులని? యెహోషువకు అడ్డుగా నిలబడిన ప్రతి శత్రువులందరినీ యెహోషువ చేతులకు అప్పగించి వారందరి మీద దేవుడు అతనికి జయం ఇచ్చాడంటండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను వాక్యానుసారంగా. ఆయన ఈ దినము నుండి మీతోనే సంచరించబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ 6 మాసాలు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడో, ఈ 6 మాసాలు ఎవడు మిమ్మల్ని బెదిరించాడో, ఈ 6 మాసాలు ఎవడు మీ మీద లేని పోని మాటలతో చిత్రవదన చేశాడో, ఈ 6 మాసాలు ఎవడు మిమ్మల్ని అవమానపరుస్తూ వచ్చాడో, ఈ 6 మాసాలు ఎవడు మిమ్మల్ని కించపరుస్తూ వచ్చాడో, ఈ 6 మాసాలు మీ కుటుంబం పతనావస్థలకు వెళ్ళాలని ఎవడు కంకణము కట్టుకున్నాడో నాకు తెలియదండి. ఈ 6 మాసాలు మీరు అనుభవించినది, ఈ 6 మాసాలు మీరు పడిన కష్టం, ఈ 6 మాసాలు ఏ శత్రువు మీ ఎదుట నిలబడి మిమ్మల్ని భయపెట్టినది ఏది కూడా ఈ 7వ మాసములో లేకుండా మీ శత్రువులందరినీ నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. మీ శత్రువుల మీద మీకు జయము కలగబోతూ ఉంది. మీ శత్రువు మీ ముంగిటికి నిలబడడు. మీ శత్రువులను అణచివేయుటకు, మీ శత్రువులను అణచివేయుటకు నా ప్రభువు మీ మధ్యలోనే సంచరించబోతూ ఉన్నాడు. ఈ దినమే నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. అప్పగించబోతూ ఉన్నారు. ఒకవేళ అనారోగ్యం నిన్ను కట్టి పడవేసిందా, ఆర్థిక ఇబ్బందులను కట్టి పడవేశాయా, సమస్యలు నిన్ను కట్టి పడవేశాయా, శ్రమలు నిన్ను కట్టి పడవేశాయా, నీ వ్యాపారానికి ఏది అడ్డుగా నిలబడి బంధించింది, నీ చేతి పనికి ఏది అడ్డుగా నిలబడి బంధించింది, నీ ఆత్మ సంబంధమైన జీవితమునకు ఏది అడ్డుగా నిలబడి బంధించింది నాకు తెలియదండి. ఈ 14వ తేదీ ఈ దినము నుండి నా ప్రభు వాటన్నిటిలోంచి విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. నిన్ను పట్టుకున్న వాటిని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నిన్ను పట్టుకొని అణగద్రొక్కిన వాటిని నీవు అణగద్రొక్కబోతూ ఉన్నావు. ఇక మీదట ఏది నీ మీద విజయము పొందజాలదు, ఏది నీ మీద విజయము పొందజాలదు. నీ మీద విజయము పొందజాలకుండా
నా దేవుడు వాటన్నిటి మీద నీకు విజయమును కలగ చేయబోతామన్నాడు. చెప్పు గట్టిగా. ఇరిమియాతో దేవుడు అదే మాట అంటాడు. ఇరిమియా, ఓ ఇరిమియా, ఈ శత్రువులను చూచి ఎందుకు అధైర్యపరచబడుతున్నావు? వీరు బంధించేస్తారనా? వీరిలాగా నిన్ను నాశనం చేస్తారనా? నువ్వు అధైర్యపరచబడుతున్నావా? అధైర్యపరచబడవలసిన అక్కరలేదు. మాట ఇస్తున్నా. ఇదిగో, ఇక్కడ ఉన్న ఏ ఒక్కడు నీ మీద విజయము పొందకుండా నేనే నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. ఎవడు విజయము పొందడు, నీ మీద ఎవడు కన్నెర చేసిన వాడు విజయము పొందడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు జయము ఇస్తానన్నాడు. ఓ సేవకుడు నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఈనాటి వరకు కన్ను ఎర చేసినది ఏదైనా ఏమైనా ఎవడైనా నీ ఎదుట నిలబడకుండా, నీ మీద విజయము పొందకుండా ఆ శత్రువులందరినీ మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రువులందరూ ఎక్కడ ఉండబోతూ ఉన్నారు చెప్పండి? నీ పాదముల క్రింద. ఎక్కడ? ఇప్పటివరకు నీ మీద పెత్తనం చేశారు కదా, ఇప్పుడు ఇంకా నీ మీద పెత్తనం చేయదు. ఏ శ్రమ అయినా ఏదైనా ఆయన మాట ఇస్తూ నేను మీలో సంచరిస్తాను కనుక, సంచరించిన తర్వాత ఏ శత్రువు మీ ఎదుట నిలబడకుండా ప్రతి ఒక్కరిని నేను మీ చేతులకు దావీదు కూడా అదే కదండి ప్రార్థన చేసింది. ఏం చేశాడు తెలుసా? దావీదు వేరే ప్రాంతానికి వెళ్ళి మన తమ ప్రాంతానికి వస్తుంటే అళ్ళంత దూరాన కనపడింది దావీదు ఉన్న పట్టణం. ఎలా కనపడింది అంటే అగ్ని చేత కాల్చబడిపోయింది. ఆ ఊళ్ళో ఏ ఒక్కరు అందరూ వెళ్ళిపోయారు. శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. దావీదుతో కూడిన సైన్యం అక్కడికి వచ్చేసి చూస్తే ఎవ్వరు లేడు. పిల్లలు లేరు, భార్యలు లేరు, గుడారు లేవు, పాస్తులు లేవు, అన్ని శత్రువు దోచుకుని వెళ్ళిపోయారు. చిల్లి గవ్వు కూడా ఆ దేశంలో లేదు, ఆ పట్టణంలో లేదండి. మొత్తం కాల్చేశారు. మిగిలినవన్నీ అవసరం అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదుతో వచ్చిన వారు ఏమనాలి? మాట్లాడండి. దావీదు, నీకు ఒక్కడికే కాదు కదా అన్యాయం జరిగింది, మాకు కూడా అన్యాయం జరిగింది కదా. మాకు ఒక్కరికే కాదు కదా, నీకు కూడా అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం? మనం వెళ్ళి వెతుకుదాం అనాలి. అవునా కదా? అనాలి. అనలేదండి, అనలా. దావీదు వీటన్నిటి తలసి కృంగిపోయి ఏడుస్తుంటే ఆపదలో, ఆ శ్రమల మధ్యలో, ఆ ఇబ్బందుల మధ్యలో ఆదరించవలసిన వారే, ఆదరించి ధైర్యపరచవలసిన వారే రాళ్ళు చేతపట్టారంటండి. రాళ్ళు చేతపట్టి రే దావీదా, నేను నమ్ముకొని వచ్చాం, కానీ అందరు నువ్వు శత్రు చేతికి అప్పగించేసావు. నేను రాళ్ళతో కొట్టి చంపలు అందరూ రాళ్ళు తీసుకున్నారంటండి. నేననేమాట క్లిష్ట కష్ట పరిస్థితులలో ఓదార్చాలా, రాయి చేత పట్టాలా? ఏంటండి? సమస్యల మధ్యలో దిగజార్చబడ్డాడు. ఆపదలు, అవంతరాలు, ఆటుపోట్లు, ఆటంకాలు ముంగిట్లలో పలకరించాయి. కానీ ఏం చేయాలి? పక్కనున్న వారు ఆదరించాలి, పక్కనున్నవారు ఓదార్చాలి, పక్కనున్న ధైర్యపరచాలి. ధైర్యపరచకపోగా సూటిపోటి మాటలతో గుచ్చేస్తున్నారండి. తట్టుకోలేకపోయి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎఫోదును ధరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు నేను వెళితే నా వారిని నేను దక్కించుకోగలనా? శత్రువుల మీద నాకు విజయం కలుగుతుందా అని అడిగాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దావీదు, ధైర్యం తెచ్చుకో, నేను ఉన్నా కదా నీకు, లేచి నువ్వు వెళ్ళు. నీది అంటూ శత్రువు తీసుకొని వెళ్ళిన ప్రతి దానిని నేనేం చేస్తా? నీ చేతులకు మరలా అప్పగిస్తా. ఏ ఒక్కటిది నూలు పోగు కూడా పోదు, నువ్వు వెళ్ళు అన్నాడండి. వెళ్ళాడు. ఏం చేశాడు దావీదు? అన్నిటిని తెచ్చుకున్నాడు. నేను అనే మాట ఇచ్చాడు, సమస్తం నీ చేతులకు వదిలిపెట్టాడు దేవుడు. నాకు వచ్చిన ఒక డౌట్ అండి, వాళ్ళ డౌట్లు వస్తాయిలేండి. వాళ్ళు గుండు పిన్ను కూడా తీసుకుని వెళ్ళారంట. అన్నీగా నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, మిరపకాయ కూడా తొడిమి కూడా పోనివ్వలేదంట దేవుడు. చదివారు బైబిల్లో? మిరపకాయలు లేవులే,
ఒక్కటి కూడా శత్రువు చేతులు లేకుండా అన్ని తెచ్చుకుంటాడు. ఒకటంటే నేను ఆలోచన మిరపకాయకున్న తొడిమే కూడా దేవుడు విడిచిపెట్టలేదంట. అక్కడ దావీదు చేతులకు అప్పగించాడంట. ఏవయ్యా ఆ తొడిమే కదా తీసి పడేయకపోయావంటే దేవుడు అంటాడు, మాట ఇచ్చింది నేను, మాటని ఎలా తప్పుతానురా? మాట ఇచ్చింది నేను, మాటని ఎలా తప్పుతాను? సమస్తమునిచ్చి పంపుతాను అని సమస్తమునిచ్చి పంపాడు. ఓ సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ 6 మాసాలు ఏ శత్రువుల చేతులు చిక్కబడి ఏది కోల్పోయావో, ఏ శత్రువు నిన్ను చుట్టుపడివేసి ఏది నీ కుటుంబానికి దూరం అయిందో, అది మనశ్శాంతి కావచ్చు, ఒకవేళ నీ ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, ఒకవేళ నీవు కష్టపడిన కష్టార్జితం కావచ్చు, నీ పిల్లల బ్రతుకు కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఈ 6 మాసాలు ఏది నీకు దూరం అయిపోయి దావీదు వలె కృంగిపోయి కృషించిపోయి కష్టములో నిలిచిపోయి కన్నీరు కారుస్తూ నా దేవుని మాటలు మీరు వింటున్నారేమో. ఈ ఆరాధనల ప్రభు మీతోనే చెప్తున్నాడు, నిశ్చయముగా ఈ దినము నుండి 6 మాసాలు పోగొట్టుకొని శత్రువుల చేతులు చెక్కబడి వేదన పడుతున్న మీ బ్రతుకు ఇక మీదట అలా ఉండకుండా 6 మాసాలు పోగొట్టుకున్న ప్రతి దానిని నా ప్రభు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. 6 మాసాలు మీకు దూరమైపోయిన ప్రతిదీ నా దేవుడు నీ ముంగిట నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రతిదీ నిలబెట్టబోతూ ఉన్నారు. ఇక మీదట ఏది దూరము కాకుండా, ఏది నీకు దూరము కాకుండా నా ప్రభు నీ శత్రువుల చేతుల నుంచి విడిపించబోతూ ఉన్నారు. నీ పిల్లలను విడిపించబోతూ ఉన్నాడు. నీ భర్తను విడిపించబోతూ ఉన్నాడు. నీ భార్యను విడిపించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని విడిపించబోతూ ఉన్నాడు. విడిపించే దేవుడు మీ మధ్యలోనే సంచరించబోతూ ఉన్నాడు. ఆయన సంచరించి మీ శత్రువులను వెళ్ళగొట్టి మీ బంధకాలను తెంపి పడవేసి మీ శత్రువులందరి మీద నా దేవుడు మీకు జయమిచ్చునుగాక. మీరు పోగొట్టుకున్న ప్రతిదీ మరల నా దేవుడు మీ సొంతము చేయునుగాక. మరలా మీరు దానిని పొందుకొనేదరుగాక. ఆమేన్. అందుకే దేవాతి దేవుడు అంటాడు, నేను వారిలో నివసించి సంచరించెదను. అంటే నివసించి చేయి పట్టుకుంటాడు, నివసించి ఉజ్జీవపరుస్తాడు, నివసించి సంచరించే దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే మన శత్రువులందరినీ మన చేతులకు అప్పగించి శత్రువుల చేతుల నుంచి మనం విడిపించి వారందరి మీద దేవుడు మనకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి మీ అందరికీ నా ప్రభు జయమిచ్చునుగాక. 2వ మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. గట్టిగా చదువునా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. తలెత్తిన చూడండి, నేను చెప్తాను. దైవజనుడైన యోహాను ఒక శ్రేష్టమైన ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఈ శ్రేష్టమైన ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు రాశారు అంటే, జరగబోతున్న కాలములో జరగబోతున్నవి, జరుగుతున్నవి వాటన్నిటినీ అతనికి చూపెట్టాడు, అతడు రాశాడు. రాసిన దానిలో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. యోహాను, ఆ సంఘాలతో చెప్పు, నేను 7 సంఘాల మధ్య ఏం చేయబోతున్నా చెప్పండి. ఒక సంఘం కాదు, ఈ 7 సంఘాల మధ్య నేను సంచరించబోతున్నా. ఎందుకు సంచరిస్తున్నాడు ఏంటండి? మొదటి మాట చెప్పా, విడిపించుటకు శత్రువులను అప్పగించుటకు ఆయన సంచరిస్తున్నాడు. ఇప్పుడు 2వ మాట చెప్తున్నా, ఎందుకు ఆయన సంచరిస్తున్నాడంటే సంఘం పరిపూర్ణతలోనికి వెళ్ళేదానికి. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు.
ఈ చివరి రోజులలో నేను ప్రతి సంఘములో సంచరించబోతూ ఉన్నాను. ఎందుకు సంచరించబోతూ ఉన్నానంటే ఆ సంఘములో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టేదానికి, ఆ సంఘం నాకు అనుగుణంగా, నేను చెప్పే బోధకు విభిన్నంగా కాకుండా నేను చెప్పే బోధకు కట్టుబడి సంఘం నడిపించబడుతుందా, లేకపోతే నేను చెప్పే ఉపదేశాన్ని ఉల్లంఘించి తమకు నచ్చిన మార్గాల్లో నడిపించబడుతున్నారా అని నేను దాన్ని తెలుసుకునేదానికి ఇప్పుడు ఏం చేస్తున్నా, సంఘంలో సంచరించబోతున్నాను. ముందు వాళ్ళకి చెప్పు అన్నాడు. ఆ దైవ సేవకుడు కూడా సంఘానికి ఆ పత్రిక రాస్తూ, ఆ ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, ఎఫెసులో ఉన్న సంఘమా, ఆయన దీపస్తంభాల మధ్య అంటే 7 సంఘాలలో ఆయన సంచరించబోతూ ఉన్నాడు. గనుక మీరు జాగరూకులై జాగ్రత్త పడి క్రీస్తునకు కలిగిన మనసు మీరు కలిగి బ్రతికి క్రీస్తు యేసు ఎదుట నిలబడేదానికి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్పేదానికి ఈ ప్రకటన గ్రంథం రాశాడు. పాపం దైవ సేవకుడు చెప్పాడు ఏమని, ఆయన మన మధ్యలో సంచరించబోతున్నాడు గనుక నీలో లోపాలు లేకుండా చూచుకో, నీలో లోపం ఆయనకు కనపడకుండా జాగ్రత్త పడు అని ఆయన చెప్పాడు. నేను కొంచెం మన వైపు చెప్తాను, మళ్ళీ వెళ్తానులేండి, మన వైపు చెప్తాను వినండి. 7 సంఘాల మధ్య ఆయన ఏం చేస్తున్నాడంట, ఎందుకు సంచరిస్తున్నాడు అంటే ప్రతి సంఘములో తప్పును ఎత్తి చూపెట్టేదానికి. తప్పును ఎందుకు ఎత్తి చూపెడతాడు? ఏం మాట్లాడండి, ఏంటి తప్పును ఎత్తి చూపించే ఎందుకు చూపెడతారంటే ప్రమోషన్ కొరకు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేదానికి. ఇప్పుడు చదువుతున్నాడండి, వాడు ఫెయిల్ అయి కూర్చున్నాడు. వాడు ఎందుకు ఫెయిల్ అంటే ఏదో ఒక తప్పు చేశాడు. ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు, ఒరే తెక్కలోడా దీన్ని ఇలా రాయకూడదురా, ఇలా రాస్తే జైలు చూస్తావు అంటాడు. నాకు తెలుసు అన్నాడు అనుకో, ఏం చేస్తాడు, మళ్ళా కూర్చుంటాడు అక్కడే, ఇంకా ముందుకు పోలేడు. అట్లాగే దేవుడు కూడా సంఘములో ఎందుకు సంచరిస్తున్నాడంటే నువ్వు ఎంత కానుక ఇస్తున్నావని చూసేదానికి కాదు, నువ్వు ఎంత దశం భాగం ఇస్తున్నావు చూసేదానికి కాదు, నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావో చూసేదానికి కాదు. ఆయన సంఘములో ఎందుకు సంచరిస్తున్నాడంటే నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి లోపమును ఎత్తి చూపించేదానికి. ఎందుకని, నీవు సరిచేసుకుంటావని, మరలా దానిలో నువ్వు పడకుండా, మరలా దాని వైపు నువ్వు చూడకుండా, మరలా నీకు అపజయము కలగకుండా, నీకు అవమానము కలగకుండా ఆయన నిన్ను సరిచేసేదానికి నీలో ఉన్న తప్పును ఎత్తి చూపెడతాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు, ఏం చేయాలి? అబ్బో నేనే దొరికాను అనుకోకూడదు, నేనే దొరికాను అనుకోకూడదు. అప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే నా దేవుడు నాలో లోపాన్ని ఎత్తి చూపెడుతున్నాడు కనుక ఒకరోజు నేను నా దేవుని ఎదుట నిలబడుతాను. సరి చేసుకున్నవాడే క్రీస్తు యేసు ఎదుట నిలబడుతాడు, సరిదిద్దుకున్నవాడే క్రీస్తును చూడగలుగుతాడు, సరి చేసుకున్నవాడే ప్రభు రాకడలో ఎత్తబడుతాడు. నేను కష్టపడుతున్నాను అనుకున్నావు అనుకో, నరకంలో కష్టపడాల్సిందే నువ్వు. నేను ఈ మందిరం కొరకు కష్టపడ్డానండి, నేను పరిచర్యలో కష్టపడ్డానండి, నేను అన్ని విషయాల్లో సహకరించానండి, అన్ని విషయాల్లో ఎవరి కొరకు? ఇవన్నీ దేవుడు ఒకరోజు నిన్ను అడగడు. దేవుడు ఏమన్నా అడుగుతాడా? అక్క నువ్వు ఎంత దేశం భాగం ఇచ్చావు, అక్క ఎంత కానుకిచ్చావు అక్క అంటాడేంటి? అక్కో నువ్వు ఎంత పరిచర్య చేసావని అడుగుతాడేంటి? అడగడు. లేక నువ్వు కూడా రాయబడిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు కూడా సంఘములో సంచరించాడంట. సంచరించి ఆ సంఘములో ఉన్న మంచి అనుభవాలు, ఆ సంఘం ఏవైతే దూరం చేసుకున్నాయో ఒక లిస్టును తయారు చేశాడు. ఎవరు? ఎఫెసు సంఘమును గూర్చి ఒక లిస్టును తయారు చేశాడు ఆయన. తయారు చేసి ఓ సంఘమా నీ క్రియలు నేను మాట్లాడండి. రెండో వాక్యం చదవన్న వాళ్ళకి ఏదో డౌట్ వస్తుంది. కాదు ఎఫెసు సంఘం ఉందే,
ఎఫెసు సంఘమా అని అక్కడ కట్ చేసి నీ క్రియలు అనుపెట్టు. ఆగు. ఇప్పుడు ఎఫెసు సంఘం కాదుగా మన వాక్యం చెప్పేది, ఎవరు చెప్తున్నా అది చెప్పు. సుళ్ళూరుపేటలో ఉన్న సంఘమా? అబ్బో, ఏం సర్టిఫికెట్ ఇస్తున్నాడు దేవుడు? ఏనయ్యా ఏమిస్తున్నాడు? అబ్బా, ఎవరు అన్నారంట? మీరు తలెత్తి నన్ను చూడండి, ఆయన చదువుతారు నన్ను చూడండి. ఎవడో ఒక సన్నాసుడు అన్నాడంట, ఇక్కడ కాదు లేపేసి సంఘంలో. ఏమయ్యా నీవు ఎంత కష్టపడ్డావు నీకు తెలుసా? నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి. ఎవరు? ఎఫెసు సంఘంలో దూతకు రాశాడు లెటర్. ఎవరు? దేవుడు. ఆ రాసింది అదే, ఎఫెసు సంఘంలో దూతకు రాయినది ఏమనగా అంటే, దూత అంటే ఎవరు? దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడితో సంఘస్థులు ఉన్నారంట, ఏం పాటర్ గారు నువ్వు వచ్చి సంవత్సరం అయింది, అంతకుముందు మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఎవరన్నారు? ఏం మాట్లాడరే? ఎఫెసు సంఘస్థులు అన్నారు, అంతకుముందు ఇది ఈ పిల్లర్ గొంతు తవ్వింది నేనే, ఎఫెసు సంఘం అన్నారు. ఇదిగో ఈ గోడకు పూత పూసింది నేనే, ఎవరన్నారు? ఇదిగో ఈ తిరుగుతున్న ఫ్యాన్ కొన్నది నేనే, ఎవరన్నారు? ఆ మోగే బాక్స్ కొన్నది నేనే, ఇచ్చింది నేనే, ఎవరన్నారు? ఈ మాట్లాడేంటండి? ఆ దేవుడు కూడా అన్నాడు, ఓకే అరే బాబు నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ క్రియ నేను చూచా. మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను. నువ్వు ఎంత కష్టపడ్డావో నీ క్రియ నేను ఎరుగుదును. నీవు రాత్రి పగలు కంపెనీకి వెళ్ళి పగలంతా అక్కడ నిలబడి పనిచేసి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సంఘము కొరకు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎంత సహించుకున్నావో, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నిలబడడానికి శక్తి ఉన్నా శక్తి లేకపోయినా, పని చేసడానికి వీలు ఉన్నా వీలు లేకపోయినా, రక్తమంతా ఆవిరి చేసి నా సహనాన్ని నన్ను పరీక్షించుకొని దీనికోసం ప్రయాసపడ్డానయ్యా. యేసుప్రభు అంటున్నాడు, పడ్డావు. నీ క్రియను చూసా. ఏ క్రియ? నీవు సహనముతో చేసిన ఆ పరిచర్యను నేను చూచా, గనక నిన్ను ఆశీర్వదించా. నువ్వు పడిన కష్టమునకు ప్రతిఫలం ఇచ్చా. ఒకప్పుడు నన్ను నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నావు, నన్ను నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నావు, ఆశీర్వదించాను కదా. నీ కష్టానికి ప్రతిఫలం నేను దాచుకోలా, ఇచ్చా. నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే అన్నీ నాకు తెలుసు బాబు, అయినను అబ్బా తలెత్తి నన్ను చూడన్నా, నేను చెబుతాను ఇంకా. చూడండి, ఆ లిస్ట్ అంతా రాసి పెట్టాడు. అంటే మొదట వారి హృదయము గాయపడకుండా, వారికి గాయము కలగకుండా, వారి మనసు చెదిరిపోకుండా దేవుడు మొదట చెప్తున్నాడు, ఇలా చేసావు బాగానే ఉంది, అలా నడిచావు బాగానే ఉందని ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు వారి లోపాలను ఎత్తి చూపెడుతున్నాడు. సంఘమా, నా సంఘము కొరకు సహనముతో ఉన్నావు, నా సంఘములో ఉపదేశం కాకపోతే నీవు దాన్ని గ్రహించావు. మనం ఎక్కడ గ్రహిస్తున్నామండి కదా? మనం గుండె మీద చేసుకొని మనం ఏ రోజున గ్రహించామా ఇది ఉపదేశం కాదని? ఏంటి మనకు పొగిడితేనే ఉపదేశం అని అనుకున్నావు, కానీ హెచ్చరిక చేసే ఉపదేశం కాదని కాల తొక్కుతున్నావు కదా. మరి నీకు సంపూర్ణత ఎలా కలుగుతుంది? ఒక సంఘములో ఒక విశ్వాసి అడుగు పెడుతున్నారంటే కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నన్ను నేను సరిచేసుకోవాలి. నేను సంఘములో అడుగు పెట్టింది నన్ను నేను పవిత్రపరుచుకునేదానికి, నేను దేవుని ఎదురు నిలబడేదానికి, నేను దేవుని ముఖ దర్శనమును చేసేదానికి, నన్ను నేను సరి చేసుకునేదానికి, నేను దేవుని ఆలయంలోకి రావాలి, నన్ను నేను పొగిడించుకునేదానికి కాదు. అనుకోవాలా లేదా? ఏంటి
ఏంటండి అనుకోలేదా? మనం అది అనుకోం. మనకు పొగడతలే కావాలి. మీరు నా పిల్లలని, నేను చెప్పిన మాట మీరు వింటారని నేను చెబుతున్నా. అందుకే మీరు అంతా ఎవరు? యేసు ప్రభు ఆ సంఘంలో సంచరించి ఆ సంఘములో కొన్ని వారు చేసిన మేళ్లను, వారు దేవుని స్థలం నుంచి తొలగిపోయిన విధానాన్ని అంతటి ఒక లిస్టును తయారు చేసి ఆ సంఘంతో చెప్తున్నాడు, సంఘమా నీ క్రియ నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు, నీవు బోధకులు ఏ బోధకుడు అని పరీక్షించి పరిశోధించి ఆ బోధను నువ్వు తీసుకుంటావని నాకు తెలుసు. నా నిమిత్తం నువ్వు చాలా శ్రమలు పడ్డావు, నా పరిచర్య కొరకు చాలా నిందించబడ్డావు, నా పరిచర్య కొరకు నువ్వు చాలా అవమానాలు పడ్డావు. నీవు బైబిల్ తీసుకొని బయటకు వస్తుంటే ఎంతోమంది దూషించారు, అపవసించారు, అవమానపరిచారు. ఇవన్నీ నువ్వు తట్టుకొని నిలబడ్డావు, బాగానే ఉంది. కానీ నేను నీ మీద ఒక నింద మోపవలసి వచ్చింది. దేవుడు అంటున్నాడండి, నేను నీ మీద ఒక నింద మోపవలసి వచ్చింది. ప్రారంభములో ఏ ప్రేమ అయితే నా మీద ఉందో, ప్రారంభములో ఏ త్యాగంలో నువ్వు నిలబడ్డావో, ప్రారంభంలో ఏ పరిచర్య అయితే నువ్వు చేశావో, ప్రారంభంలో ఎలాగైతే నాతో అడుగులు వేశావో, ప్రారంభంలో నా సన్నిధిలోనికి ఎలాగైతే వచ్చావో, ఇప్పుడు అది లేదు నీలో. దేవుడు అంటున్నాడండి ఆ సంఘముతో, ప్రారంభంలో ఉన్న ఏదియు నీలో లేదు. ప్రారంభంలో ప్రార్థన జీవితం నీలో లేదు. ప్రారంభంలో నమ్మకమైన జీవితం నీలో లేదు. ప్రారంభంలో ఉన్న పరిచర్య జీవితం నీలో లేదు. ప్రారంభంలో ఉన్న ఆ త్యాగం నీలో లేదు. నిన్ను బాగా పరీక్షించాను సంగమా, పరీక్షించి పరిశీలన చేస్తూ నాకు ఇది తెలిసింది అని ఆ సంఘంతో అన్నాడే. ఈ ఆరాధన నేను కూడా మీతో చెప్తున్నాను. జనవరి 1వ తేదీ నుండి ఈనాటి వరకు దేవుడు మీలోనే సంచరించి, మీ కుటుంబాల్లోనే సంచరించి, నీలో ఉన్నవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి పెట్టాడు. అర్థమవుతుందా? ఒక లిస్ట్ తయారు చేసి పెట్టాడు. నీవు చేసిన మంచిని చెప్తున్నాడు, నీలో ఉన్న చెడుని చెప్తున్నాడు, నీలో ఉన్న మంచి స్వభావాలను ఎత్తి చూపెడుతున్నాడు, నీలో దాచబడిన స్వభావాలని ఎత్తి చూపెడుతున్నాడు. అందుకే ఈరోజైనా నీ మనస్సు వికసించబడి, నీ మనోనేత్రలు తెరవబడి, ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే, నేను చేసేది ఎవరు చూస్తున్నారు, నేను మాట్లాడేది ఎవరు వింటున్నారు, నేను వేసే అడుగు ఎవరికి తెలియదు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, మనం అనుకుంటున్నాం. కానీ అగ్ని నేత్రాలతో చూడగలిగిన దేవుడు ఉన్నాడు. ఏ నేత్రాలు? ఆయనకు మరుగైనది ఏది లేదు కదా. ఒకవేళ మీరు భర్తను మోసం చేయొచ్చు, మీరు భార్యను మోసం చేయొచ్చు, కానీ మోసము దేవుణ్ణి చేయలేరు కదా, చేయలేరు. కనుక ఇదిగో ఈరోజు ఎత్తి చూపెడుతుంది గ్రంథం. నీలో నాలో మనలో ఉన్న ప్రతి లోపాన్ని ఎత్తి చూపెడుతుంది, ప్రతి లోపాన్ని ఎత్తి చూపెడుతుంది. నువ్వు చేసిన మంచిని ఎత్తి చూపెడుతుంది, నీలో గూడు కట్టుకున్న చెడుని ఎత్తి చూపెడుతుంది. ఆ సంఘముతో కాదు, ఇదిగో ఈ ఆరాధనలో పాలు పొంది క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మీతో, మనతో, నాతో, మన అందరితో దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది. ఓ సంఘస్థులారా, మీలో మంచి స్వభావాలు ఉన్నాయి, నేను కాదంటం లేదు. కానీ మొదట ఉండిన దానిని మరిచిపోయావు. ఆ స్థితిలో నుండి నీవు కింద పడిపోయావు. నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఇప్పటికైనా నువ్వు చేయవలసింది తెలుసా? మారు మనసు. ఏ మనసు? ఏంటి? ఏ మనసు? మారు మనసు. మనిషి మారటం కాదు. ఏంటండి? తెల్లబట్టలు కట్టుకొని రమ్మంటే తెల్లబట్టలు కట్టుకొని రావటం కాదు. ఏంటి? కలర్ బట్టలు వేసుకొని రమ్మంటే కలర్ బట్టలు వేసుకొని రావటం కాదు. బైబిల్ చదవమంటే బైబిల్ చదవటం కాదు. ఇవి ఎవరైనా చేస్తారండి. కానీ మనిషి మారకూడదు. ఏం మారాలి? ఇదిగో ఈ మనసు మారాలి. మనిషి మారితే ప్రయోజనం లేదు, మనిషి మారితే క్షేమము కాదు. నీ మనసు మారితే, నీ మనసు నూతన పరచబడితే నీలో క్రీస్తు స్వభావాలు ఉట్టిపడుతాయి. దానిని కాకుండా మనిషి మారినట్టుగా నటించావు అనుకో, ఒకరోజు నీవు నీ ఆత్మను నిత్య నరకంలోకి తీసుకుని వెళుతావు.
అందుకే ఆ సంఘంతో కాదు, నా ముగింపు మాటలుగా చెప్తున్నానండి, క్రీస్తు కొరకు నిలబడిన మీతోనే, క్రీస్తు యేసు ఎదురు నిలబడాలని ఆశతో అడుగుపెట్టిన మీతోనే నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఈ 6 మాసాలు నీ హృదయంలో ఏమి దాచుకున్నావో, ఈ 6 మాసాలు నీ హృదయంలో ఏది పదిలపరుచుకున్నావో, దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, వాక్యానుసారంగా నిలబడక వాక్యానికి విరుద్ధంగా నీవు ప్రవర్తించుచు అడుగులు వేస్తున్న నా తల్లిదండ్రులారా, నా సహోదరి సహోదరులారా, నిన్ను మనసుతో ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా నేను మీతో చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకును నీవు మార్చుకొని నీ మనసు నూతన పరచబడితే, నీ మనసును మార్చుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు మీలోనే సంచరించి మీ స్థితిగతులను ఎరిగి మీతో చెబుతున్నారు, మారు మనసు పొందు. ఈ 6 మాసాలు, ఈ సంవత్సరము 6 నెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరము 6 నెలలలో ప్రభు మిమ్మల్ని బాగా పరీక్షించాడు. ఈ 6 మాసాలు పరిశోధించాడు. మీలో తప్పులన్నీ ఎత్తి చూపెడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి వ్యాఖ్యానం చేస్తే ఈరోజు సరిపోదు, అర్థమవుతుందా? అందుకని మొత్తం కలగలిపి చెప్తున్నాను వినండి, కలగలిపి చెప్తున్నాను వినండి. ఒకవేళ ఈ 6 మాసాలు 2023 సంవత్సరం వదిలేయండి. ఈ 2024 జనవరి 1వ తేదీ నుండి ఈనాటి వరకు, ఈ క్షణం వరకు నీ హృదయంలో దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, దేవునికి ఇష్టము కానివి ఏది చోటు చేసుకొని ఉన్నదో, అందుకే కదా ఈ 6 మాసాలు వేదన పడుతూ అడుగులు వేస్తుండేది. ఈ 6 మాసాలు గుండెలో నెమ్మది లేకుండా జీవిస్తున్నావు. ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా తెలుస్తుందో, ఎప్పుడు ఏది వింటానో అనే ఒక భయం నిన్ను వెంటాడుతలేదా? ఏంటండి, వెంటాడుతుందా లేదా? వెంటాడుతుంది. ఎప్పుడు ఏది వినబడుతుందో, ఎప్పుడు ఏది చూడాలో, ఎప్పుడు ఏమి వింటానో, ఎప్పుడు ఏది నా ముంగిటి నిలబడుతుందో. ఎందుకని? దాచుకోకపోతే భయం ఉండదు కదా. దేవునికి నచ్చనివి దాచుకోకపోతే ధైర్యంగా నిలబడుతావు కదా. దేవుని ఎదుట తల ఎత్తుకొని నిలబడగలుగుతావు కదా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవునితో సవాలు చేస్తున్నాడయా, నాలో ఏ తప్పైనా ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్షించు, పరిశోధించు అని దేవునితో సవాలు చేశాడండి అతను. దేవునితో. ఎందుకని? ఏం లేదు, అతని మనసు దేవునికి తప్ప వేరొకరికి. మరి నీ మనసు ఏమ్మా? నీ మనసు కట్టుకున్న భర్తకి ఇవ్వక ఎవడెవడిగా పనికి మనలోకి ఇస్తున్నా, క్షమించండి అంటున్నానండి, ఒక తండ్రి స్థానం నిలబడి చెప్తున్నాను. మరి నీ మనసు కట్టుకున్న భార్యకు ఇవ్వవలసిన నీ మనసు ఎవరెవరికో ఇస్తున్నావు. ఒకసారి ఆలోచించండి, నేను చేస్తున్నది తప్ప కాదా? ఏ ఒక్కరోజున ఆలోచించారా? మరి ప్రభు ఎదుట ఎలా నిలబడుతావు? ప్రభు ముఖ దర్శనాన్ని ఎలా చూస్తావు? బైబిల్ పట్టుకుని వసన చర్చికి వచ్చిన తర్వాత పరలోకం వెళ్తావా ఏంటి? వెళ్ళవు. బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేతపట్టి అందరికీ కనపడేటట్లుగా దేవుని ఆలయంలోకి వస్తే పరలోకం ఇస్తాడంటే దేవుడు ఇవ్వడు. నీకివ్వడు, నాకివ్వడు, ప్రపంచంలో ఎవరికి ఇవ్వడు. మరి ఎవరికిచ్చేది అంటే లోపాలను సరి చేసుకున్న వాడికి మాత్రమే దేవుడు ఇస్తాడు. లోపాలు సరి చేసుకున్నట్లుగా నటించే వాడికి కాదు. అందుకే ఒక ముగింపు మాటలు ఒక సేవకుడిగా చెప్తున్నారు వినండి. ఎఫెసు సంఘముతో కాదు, ఈ ఆవరణంలో కూర్చున్న మీ అందరితో ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షము కాబోతున్నాడు. ఏదో కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాను, కాలం దొర్లిపోతుందిలే, నా మనుగడ కొనసాగించబడుతుందని నువ్వు అనుకుంటున్న భ్రమలో బ్రతుకుతున్నావు. నీ భ్రమ ఒకరోజు భంగమైపోయే రోజు సమీపంగా ఉంది. ఆ రోజు రాక తొలికే, నీవు పోక తొలికే నీ మనసు వికసించబడి, మనోన్నత తెరవబడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది, మారు మనసుకు తగిన ఫలాలు నీవు ఫలిస్తే పరలోక పట్టణంలో అడుగు పెడతావు. అందుకే యోహాను అంటాడు కదండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండ్రా. ఇంకెంతకాలం ఈ పాపములో బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఈ రచ్చులో పొరలాడుతావు? ఇక ఎంతకాలం లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతావు?
మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించు, లేకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి నరుకుతాడు. అక్కడ నుంచి తప్పించి మారు మనసు పొందు. నేను కూడా అదే చెప్తున్నారు, వినండి వినండి. ఆయన మన మధ్యలో ఎందుకు సంచరిస్తున్నాడంటే మనందరిలో, ఎవరందరిలో మనందరిలో లోపాలను ఎత్తి చూపెట్టి లోపాలను సరిచేసి మనలందరినీ పరిపూర్ణతలోనికి ఈ చివరి రోజుల్లో తీసుకుని వెళ్ళేదానికి ఆయన మనతో చెప్తున్నాడు. నేను మీ మధ్యలో ఎందుకు సంచరిస్తున్నానంటే మీరు నా వలె మారాలి అని. ఎవరి వలె? ఆయన వలె మారాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము ఒక లిస్ట్ తయారు చేశాడు కదా, దాన్ని పట్టుకొని నేను ఇలా ఉన్నానా, నేను ఇలా నడుస్తున్నానా, నేను ఇలా వెళ్తున్నానా అని ఒక లిస్ట్ను తయారు చేశాడు కదా దేవుడు. ఆ లిస్ట్ను పెట్టుకొని ఇలా ఉన్నానా లేదా ప్రభువా, ఒకసారి నన్ను పరీక్షించకపోయావా అని దేవుడిని అడుగు. దేవుడు ప్రతిదీ నీ హృదయంలో ఉన్న ప్రతి దానిని నా దేవుడు కడిగి వేయబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ప్రతిదాన్ని పవిత్రపరచబోతూ ఉన్నాడు. ఆయన సంచరించి మీలో సంచరించి మిమ్మల్ని అందరినీ పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టబోతూ ఉన్నాడు. మీలో కల్మషం లేకుండా కడిగి వేయబోతూ ఉన్నాడు. ఏ అపవిత్రత యావత్తు మీలో లేకుండా నా ప్రభు నీ కుటుంబంలో సంచరించబోతూ ఉన్నాడు. మీలో సంచరించబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆయన మీ మీద తప్పు మోపకుండా నా దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయబోతూ ఉన్నాడు, పవిత్రపరచబోతూ ఉన్నాడు, పరిశుద్ధులుగా మార్చబోతూ ఉన్నాడు. మీరు క్రీస్తు యేసు ఎదుట నిలబడుదురుగాక. ఆయన పోలికలోనికి మనమందరము మార్చబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు సంఘంతో, సంగమా 7 దీప స్తంభాల మధ్య సంచరించువాడు ఎక్కడ సంచరిస్తాడంట? ఆయన సినిమా థియేటర్లో కాదు, ఎక్కడ కూరగాయల మార్కెట్లో కాదు, ఎక్కడ చేస్తున్న కంపెనీలో కాదు. ఆయన సంచరించేది ఎక్కడంటే సంఘం. నీ హృదయమే దేవునికి ఒక సంఘం. ఈ ఆరాధనలో దేవుడు నీతో చెప్తున్నాడు, ఎత్తి చూపెడుతున్నాడు, నేను నీలో సంచరించి ఎందుకంటే నీలో లోపాలను నేను ఎత్తి చూపెట్టేదానికి. ఎత్తి చూపెట్టినప్పుడు నువ్వు మారు మనసు పొందితే సరి. దేవుడు అంటున్నాడు, అదే మాట అంటున్నాడు, సంగమా నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది గనుక నీ దీపస్తంభం మీద నుండి నీ దీపము నేను తీసి వేయక తొలికే మారు మనసు ముగిస్తున్నాను. నిశ్చయముగా ఈ దినము నుండి ఒకవేళ ప్రార్థనలో పడిపోయావా, పరిశుద్ధతలో పడిపోయావా, తీర్మానములో పడిపోయావా, పరిచర్యలో పడిపోయావా, లేకపోతే దేవునితో సహవాసం చేసే విషయంలో పడిపోయావా, ఇక ఏదైనా కావచ్చు, నీ దేవునికి ఇష్టమైన దానిలో ఏ విషయంలో మీరు పడిపోయారో నాకు తెలియదండి. మరలా నీ స్థితిని పురికొల్పుకొని మరలా నీవు మొదటి స్థితిలో అడుగు పెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. మీరందరూ దేవుని ఎదుట నిలిచి ఉండబోయేది సమీపమై ఉంది. నిశ్చయముగా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు 6 మాసాల వరకు నీ హృదయములో దేవునికి నచ్చనిది ఏదైనా ఉందేమో ఈ ఆరాధనలో నా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు, మార్చివేయబోతూ ఉన్నాడు. నీవు మారు మనసు పొందితే సరి, లేకపోతే కష్టకాలంలో చూస్తావు. ఆ కష్టకాలంలో నిలబడకుండా నా దేవుడు నీలోనే సంచరించబోతూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన కాల్చివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిలో సంచరించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి పరిపూర్ణత కలగబోతూ ఉంది, పరిశుద్ధత కలగబోతూ ఉంది. నా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరిలో ఒక మార్పు నా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు.
ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. మనుషులందరి మీద కుమ్మరించబడుతూ ఉన్న ఆత్మను నీ మీద కూడా కుమ్మరించబోతూ ఉన్నాడు. శుద్ధి చేయగలిగిన ఆత్మ, క్రీస్తు పోలికలోనికి తీసుకొని వెళ్ళగలిగిన ఆత్మ అదిగో నీలో బలముగా దిగి రాబోతూ ఉంది. ఇప్పుడే నేను పరిపూర్ణతలోకి తీసుకొని వెళ్ళగలిగిన నా దేవుని ఆత్మ నీలో ఉన్న ప్రతి అపవిత్రతను, దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది ప్రతి దానిని నా దేవుడు కాల్చివేయబోతూ ఉన్నాడు, శుద్ధి చేయబోతూ ఉన్నాడు, పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నీలో, నాలో, మనలో సంచరించి మనలందరిని ఆయన పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళునుగాక. మనమందరము పరిపూర్ణత చెందే వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక. అందుకు ఆయన అంటూ నేను వారిలో నివసించి సంచరించబోతూ ఉన్నాను. నేను వారిలో నివసించి ఎందుకు సంచరించబోతూ ఉన్నానంటే వారు నా వలె మారాలని, వారు నా పలుకులోనికి రావాలని, వారి పరిపూర్ణతలో నిలబడాలని నేను వారి మధ్యలో సంచరిస్తున్నాను గనుక నేను సంచరించి వారిని నా వలె నేను మార్చబోతూ ఉన్నాను. వారిని నా ఎదుట మహిమ కలిగిన వ్యక్తులుగా నిలబెట్టుకోబోతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ సంపూర్ణ స్థితి పొందబోతూ ఉన్నారు. అలాంటి ఆత్మ మీ హృదయం అనే సంఘంలోనే సంచరిస్తున్నాడు. సంచరించి మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టును గాక. ఆమెన్. రెండు మాటలు మీతో చెప్పా. పోయిన వారం నివసించి ఏం చేస్తాడో చెప్పాను. ఈ వారం సంచరించి ఏం చేస్తాడో చెప్పాను. నివసించి చేయి పట్టుకుంటాడు, చేయి పట్టుకున్నవాడు ఉజ్జీవపరుస్తాడు. నివసించి మనలో సంచరించేవాడు ఏం చేస్తాడు? శత్రువుల చేతుల్లోంచి విడిపించి శత్రువులు మనకు అప్పగించి మనకేమిస్తాడు? జయమిస్తాడు. రెండో మాట, ఆయన మనలో నివసించి ఎందుకు సంచరిస్తాను అంటున్నాడంటే మనమందరము పరిపూర్ణతలోనికి వెళ్ళి క్రీస్తు యేసు ఎదుట నిలబడాలి అని ఆయన మనలో సంచరిస్తాడంటండి. ఈ 6 మాసాలు మనలో సంచరించి శత్రువులందరినీ మన పాదముల కింద దేవుడు ఉంచునుగాక. ఈ 6 మాసాలు ఆయన మనలో సంచరించి క్రీస్తు వలె మనలందరినీ మార్చునుగాక. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను
ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే మౌదునో నేనే మౌదునో మౌదునో నేనే మౌదునో జయించిన వారితో నిలచి నీ సింహాసనము చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ మౌదునో నేనే మౌదునో ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి స్తుతికి పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు స్తుతికి పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనావే ఇహలోక బంధాలు నీ ఎదుటే నేను నిలిచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నిలిచి నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యా నీవిచ్చు బహుమతులు స్వీకరించి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ప్రభు నడుగు నాలో సంచరించండి ప్రభు నా ఎదుట నిలబడిన ఏ శత్రువు నా ఎదుట నిలబడి